హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు బ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుపై కీలక ప్రకటన అయితే వచ్చేసింది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు అమలుకు ముహూర్తం ఖరారు చేస్తున్నారు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారు మరో ఎన్నికల హామీ అమలు దిశగా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పాటైన తరువాత వరుసగా పథకాలను అందిస్తున్నారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న 2 పథకాలను అమలుకు సిద్ధమవుతున్నారు. మహిళలకు 2,500 రూపాయలు పెన్షన్లను 4,000 రూపాయలకు పెంపు పైన ప్రకటన తుది కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం నుంచి ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రకటన దిశగా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఉదయం 11:45 ప్రారంభమైతే అవుతాయి. ఈసారి అసెంబ్లీకి కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలిసారిగా వచ్చారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా ప్రీ బడ్జెట్ సమావేశాలను పూర్తి చేశారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి భట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహించారు. ఈసారి బడ్జెట్లో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. రైతు సంక్షేమం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి వంటి 6 గ్యారంటీల అమలుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. పెండింగ్ హామీల అమలుకు నిధులు కేటాయింపు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వం పెండింగ్ హామీల అమలు దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 రూపాయలు, అదేవిధంగా పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు పైన ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ కేబినెట్ బడ్జెట్ సమావేశాలపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంక్రాంతి సమయంలోనే ఈ 2 పథకాల అమలుపైన ప్రకటన ఉంటుందని భావించారు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆలస్యమైపోయింది. త్వరలో జడ్పీ ఎన్నికలతో పాటు 3 కార్పొరేషన్లుగా విభజించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సంక్షేమంతో పాటు పెండింగ్ హామీల అమలుపైన బడ్జెట్లో ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పైన రాజకీయంగానూ ఆసక్తి నెలకొనింది. సో ఇక్కడ చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే కనుక, ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా మహిళలకు ఈ యొక్క పెన్షన్లు అనేది పెంపు, అలాగే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాము అన్న పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆసరా పెన్షన్ల పథకంలో 4,000 రూపాయలను పెంచబోతున్నట్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో మాట్లాడబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే అందింది. ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి 3,016 రూపాయలు, అలాగే ఇతర పెన్షన్లకు సంబంధించి 2,016 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అమౌంట్ని 4,000 రూపాయలకి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు ఇస్తాము అన్నారు కదా, ఆ యొక్క 2,500 రూపాయలు కూడా ఇవ్వడానికి, ఈ యొక్క హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. సో 18 ఏళ్ల నిండిన మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే విధంగా మన యొక్క ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి పెన్షన్ల పెంపు మరియు మహిళలకు సంబంధించి ఇవ్వాలి అనుకున్నటువంటి 2,500 రూపాయలు కూడా అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది మొదటి వీడియో. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.